వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి పొదిలి వెళ్ళారు కదా. అయితే అక్కడ కొంతమంది రౌడీల్ని అరేంజ్ చేశారు అన్నట్టుగా తెలుస్తుంది సార్. దాన్ని అసలు ఎలా గెస్ చేశారు, అసలు ఏంటి ఆ ఇష్యూ? అంటే అక్కడ పాల్గొన్న వాళ్ళందరినీ మనం రౌడీలు అనలేము, ఎందుకంటే రైతులు కూడా ఉన్నారు. సరే, రైతుల్లో కూడా కొంతమంది అగ్రెసివ్గా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినంత మాత్రాన వాళ్ళని రౌడీలు అనలేము. రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళని మాత్రమే మనం రౌడీలు అనాలి. అయితే ఇక్కడ ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీడియాలో రౌడీలతోటి కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డిస్టర్బ్ చేశారు పొదిల్లో అనేటువంటిది వ్యక్తం చేశారు. సరే, అసలు ప్రీ ప్లాన్డ్ కానీ గొడవ చేయడానికి ఆయన వెళ్ళాడు అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆరోపణ. అది నిజమా కాదా అని నిర్ధారించేది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అక్కడ ఉండేటువంటి పోలీసులు, అక్కడ ఏఎస్పీ నాగేశ్వరరావు గారు అనుకుంటా, ఐ థింక్ నాగేశ్వరరావు గారు అనుకుంటా పేరు. సార్, ఆయన ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. చేసి వాట్సాప్ చాట్స్ తీశారు. అక్కడ అనుమానంగా ఎవరైతే ఉన్నారో ఆ అనుమానితులకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్ని చెక్ చేశాడు. చెక్ చేస్తే జగనన్న వస్తున్నాడు, ప్రభుత్వ రూల్స్ కాదు, జగన్ రూల్స్ని పాటించాలి అని టెక్స్ట్ తోటి వాళ్ళు ఆ గ్రూపుల్లో పోస్ట్ చేసుకున్నారని చెప్పి పోలీసులు ఐడెంటిఫై చేశారు. జగనన్న వస్తున్నారు, ప్రభుత్వ రూల్స్ కాదు, జగనన్న రూల్స్ మనం పాటించాలి అనేది టెక్స్ట్ మెసేజ్. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది షేర్ చేసుకున్నారు. 2 days ముందు ఆయన రావడానికి, ఆయన పొదిలి వెళ్ళడానికి 2 days ముందు షేర్ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పొదిలి పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇవాళ టెక్నాలజీ బాగుంది. ఎక్కడ ఎవరు ఏం చేసినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. కారణం ఏంటంటే మొబైల్ లేనటువంటి వాళ్ళు, మొబైల్ యూజ్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు, ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఇంకో సిమ్కి ఎక్స్ట్రా వాడుతున్నారు. కాబట్టి వన్స్ మీరు మొబైల్ వాడటం మొదలు పెడితే మీకు రహస్యాలంటూ ఏముండవు, అన్నీ బహిర్గతమే. దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడావు, ఎంతసేపు మాట్లాడావు, ఎవరితో రిలేషన్ ఉంది, ఇవన్నీ తెలిసిపోతుంది. పోలీసులకి చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు దొంగను పట్టుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళు, ఇవాళ చాలా ఈజీగా పట్టేసుకుంటున్నారు. సో టెక్నాలజీని వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఈజీగా పట్టేసుకున్నారు కదా. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరు ఆ రోజున హత్య చేసిన రోజు ఉన్నారు అనేది గూగుల్ టేక్అవుట్ పట్టించేసింది. ఆ గూగుల్ టేక్అవుటే లేకపోతే అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు మర్డర్ చేస్తుంటారు అనే దాని మీద అసలు వాళ్ళు నిర్ధారణ కూడా చేయలేని పరిస్థితి. సో కాబట్టి టెక్నాలజీ ఉంది. ఆ రోజున పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ సర్కిల్లో ఉంది ఎవరు, ఆ ఫోన్స్ ఎన్నైతే యాక్టివేట్లో ఉన్నాయో అన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ యాక్టివేట్లో ఉన్నటువంటి ఫోన్లో నుంచి ఎవరి ఫోన్కి ఎక్కువ మెసేజ్లు ఎలా వెళ్ళాయి. ఈయన రావడానికి ముందు, పొదిలికి చేరుకోవడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఫోన్ నుంచి ఎవరికి ఎక్కువ మెసేజ్లు వెళ్ళాయి, ఏం మెసేజ్లు వెళ్ళాయి, వీటన్నిటి గురించి ఐడెంటిఫై చేసిన తర్వాత ఫైనల్గా పొదిలి పోలీసులు తేల్చింది ఏంటంటే జగనన్న రూల్స్ మాత్రమే ఆ రోజు మనం అనుసరించాలి అనేటువంటిది టెక్స్ట్. ఏంటి జగనన్న రూల్స్ అంటే అసలు ఒక్క టెస్ట్ నిజంగా చాలా ఏంటి జగనన్న రూల్స్? ప్రభుత్వ రూల్స్ కాదు, జగనన్న రూల్సే ఆ రోజు మనం ఇంప్లిమెంట్ చేయాలి, అనుసరించాలి అని చెప్పి మెసేజ్లో ఉన్నటువంటి సందేశం. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఉంటుందా, జగనన్న రూల్స్ ప్రకారం ఉంటుందా? ఉండదు కదా. పైగా పోలీసుల అనుమతి వాళ్ళు ఎంతమందికి ఇస్తేనే అంతమందిని అలౌ చేస్తారు. పోలీసుల అనుమతి లేకుండా ఇప్పుడు అనంతపురంలో వెళ్ళారు, ఆ మధ్య ఎవరిని మర్డర్ చేస్తే అనంతపురంలో హెలికాప్టర్లో వెళ్ళారు. ఆ హెలికాప్టర్ మీద కూడా తొక్కి ఆ హెలికాప్టర్ని కూడా తొక్కి ఆ విండ్షీల్డ్ని పగలగొట్టారు. ఆ కేసు నడుస్తుంది ఇప్పుడు. చుట్టూరు హెలిప్యాడ్ ఉంటే ఆ హెలిప్యాడ్లోకి ఎవరు ఎంటర్ కారండి. అవును సార్. ముందుగా ఎవరైతే గెస్ట్ వస్తారో హెలికాప్టర్లో ఆ గెస్ట్ని రిసీవ్ చేయడానికి ఎవరెవరు వస్తారో అనేది నేమ్స్ తీసుకుంటారు. ఒక 5 10 ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రొఫైల్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసులు అనుమతి ఇస్తారు. ఆ మేరకు మాత్రమే మీరు హెలికాప్టర్లో మీరు దిగేటప్పుడు ఆ హెలిప్యాడ్ చుట్టూరు వాళ్ళు సెక్యూరిటీ పెడతారు పోలీసులు. ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ లేదు. ఆ రోజు ఎంతమంది వస్తారు ఏంటి అనేది చెప్పలేదు.
మొత్తం పొలమని వచ్చేసారు. పొలమని వస్తే ఎంతమంది పోలీసులు అదుపు చేస్తారు? ఓకే. పోలీసులు ఉండేది లిమిటెడ్గా ఉంటారు. ఎస్. కొన్ని వేల మంది జనం వస్తే వాళ్ళు మాత్రం ఎలా అదుపు చేస్తారు? అదే జరిగింది అనంతపురంలో. ఇప్పుడు పొదిలి వెళ్ళారు రీసెంట్గా, నిన్న కాక మొన్న వెళ్ళారు. పొదిలి వెళ్ళారు, బాగుంది, శభాష్. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, పొగాకు రేట్ లేదు. ఆయన వెళ్ళాడు, పరామర్శించాడు. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాల్సిందే. ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక పార్టీ అధినేత కాబట్టి, బలమైన లీడర్ కాబట్టి, దాదాపు 38 నుంచి 39% ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళాల్సిందే. ఓకే. దానికి అభినందించాల్సిందే ఆయన్ని. వెళ్ళారు, రైతులను పరామర్శించే పద్ధతి ఏంటి? ఆ పద్ధతిని పాటించారా? పోలీసులు చెప్పినట్టు విన్నారా? లేదు కదా. ప్లస్ ఆ రోజున ఆల్రెడీ ఇక్కడ అమరావతిని వేసేల రాజధాని అని చెప్పి అన్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు పర్మిషన్ తోటి పోలీసులది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద రాళ్ళు వేశారు, చెప్పులు వేశారు, పోలీసుల మీద గాయపరిచారు. మరి అదంతా ఎందుకు జరిగింది? పోలీసులు చెప్పిన దాని ప్రకారం కనుక వీళ్ళు పాటించినట్టయితే వాళ్ళు ఈ గొడవలు జరగవుగా. అంటే ప్రభుత్వ రూల్స్, పోలీస్ రూల్స్ అంటే ప్రభుత్వ రూల్స్. ఈ ప్రభుత్వ రూల్స్ వాళ్ళు పట్టించుకోవాలా? ఎవరు రూల్స్ని పట్టించుకున్నారు? జగనన్న రూల్స్ని పట్టించుకున్నారు. ఆ మెసేజ్లు కూడా అవే 2 రోజుల ముందు. సో జగనన్న రూల్స్ని పాటించడం కారణంగానే ఇది మొత్తం జరిగింది అనేటువంటి ఒపీనియన్కి ఇప్పుడు పొదిలి పోలీసులు వచ్చేసారు, ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు. ఓకే. దాంట్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు, ఇప్పటి వరకు విచారిస్తున్నారు. అంటే పోయినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, ఆయన కొన్ని డిమాండ్లు చేశారు. ప్రభుత్వానికి ఆ డిమాండ్లను ఇవ్వచ్చు అంటే పరిష్కరించమని. ఒకవేళ ఇక్కడ పరిష్కరించకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, మీకుండే పరపతి తోటి. జగన్మోహన్ రెడ్డి గారికి పరపతి ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో, ఎవరు అవునన్నా కాదన్నా. మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీకు ఎవరైతే ఇప్పుడు కేసుల నుంచి ఆదుకుంటున్నారో వాళ్ళ ద్వారా రైతుల సమస్యను కూడా పరిష్కరించవచ్చు. సో అలాంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? వెళ్ళిన ప్రతి చోట లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది రీసెంట్ ఇన్సిడెంట్స్ బట్టి. సార్ అక్కడ పొగాకుల రైతులు ఎవరైతే ఉంటారో సో ఆ పొగాకును కూడా తొక్కి ధ్వంసం చాలా వరకు అయినట్టు కూడా తెలుస్తుంది సార్. అక్కడ పొగాకు రైతులది మొత్తం పొగాకు దొక్కేస్తారు. ఈ మధ్య తెనాలి వెళ్ళారు, తెనాలి ఆ రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్ళి రౌడీ షీటర్ల ఫ్యామిలీస్ని, అక్కడ కూడా ఇంతే కదా గొడవ జరిగింది కదా. అక్కడ కూడా అక్కడ దళిత సంఘాలన్నీ కూడా ఈయన గోబ్యాక్ అని చెప్పి ఈయన నినాదాలు చేస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వాళ్ళ మీద తిరగబడ్డారు. దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పొదిలి వెళ్ళారు, అక్కడే అదే. మీరు ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడానికి వెళ్తున్నారా, సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నారా? అదేమంటే మేము సమస్య పరిష్కారం వెళ్తున్నాము, ప్రభుత్వమే డిస్టర్బ్ చేస్తుంది అంటారు. మీరు పోలీస్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో కావాల్సింది కదా, ఎవరున్నా ముఖ్యమంత్రిగా లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు అసలు కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళు మీకు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి. అట్ట కాకుండా జగనన్న రూల్స్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఇలా ఘర్షణ వాతావరణం ప్రతి చోట క్రియేట్ చేస్తే ఏం ఆశిస్తున్నట్టు? వాళ్ళు రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నట్టు? తప్పుడు సంకేతం, ఇది మంచిది కాదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పనులు, ఇప్పుడు ఆయన మొన్న పొదిలింది మంచి కార్యక్రమం, దాన్ని గందరగోళం చేశారు. గందరగోళం చేసినందువల్ల కారణంగా తెనాలి ఇవన్నీ గుర్తొస్తున్నాయి, తెనాలి సంఘటన గుర్తొస్తుంది, అంతకుముందు ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలు గుర్తొస్తున్నాయి. సో కాబట్టి ఆయన పర్పస్ నెరవేరట్లేదు. సో కాబట్టి ఇకనైనా సరే ఈ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలి అనే ధోరణిలో కాకుండా సమస్యల పరిష్కారం దిశగా చిత్తశుద్ధిగా ఆయన వెళ్తే కనుక ఖచ్చితంగా సమాజానికి కొంత మేలు జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.